చేశారు. సో సాహు గారు టు ప్లీజ్ స్పీక్. గుడ్ మార్నింగ్ అండి. ముందుగా ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ, సాయిధం తేజ్ గారికి, అనిల్ బాబుల్ గారికి, బాబీ గారికి, అట్లా వశిష్ఠ గారికి, అందీప్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడికి ఎవరైతే వచ్చారో గెస్ట్ అందరు కూడా సినిమా చూసి మాకు ఫోన్ చేసి కానీ ట్విట్టర్లో కానీ వాళ్ళ అప్రిసియేషన్ మాతో పంచుకున్నారు. సో మేము వాళ్ళందరినీ పిలుస్తే ఇది ఒక స్పెషల్ ఈవెంట్గా ఉంటుందని ఇది చేసామండి. థ్యాంక్ యూ ఎవ్రీ వన్ ఫర్ యువర్ విషెస్. మా టీం అందరు కూడా చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. అండ్ కమింగ్ టు ద మూవీ పాయింట్, కౌశిక్ ముందుగా చెప్పాను, ఏదైతే తను అనుకున్నాడో స్క్రీన్ మీదకి వచ్చింది. నేను చెప్పినట్టు కూడా ఒక హాలీవుడ్ లెవెల్లో సినిమా మాది ఉంటుందని ఫీల్ అయ్యాము. సేమ్ ఆడియన్స్ కూడా చూసి అదే థ్రిల్ ఫీల్ అవుతున్నారు. అండ్ మన సాయి శ్రీనివాస్ గారు కథనంగానే ఎమ్మటే ఇది ఆయన కూడా రెగ్యులర్గా చేసే కమర్షియల్ సినిమాస్ నుంచి ఒక డిఫరెంట్ అటెంప్ట్ చేస్తే బాగుంటుందని ఆయన కూడా ముందుకు రావటం. అండ్ అనుపమ పరమేశ్వరన్ మీ అందరూ తెలుసు, షీఈస్ ఎ గుడ్ ఆర్టిస్ట్. ఆ రోల్ పర్ఫార్మెన్స్ ఉన్న రోల్ కాబట్టి మేము ఆమెను పెట్టుకోవడం జరిగింది. అండ్ షీ గేవ్ హర్ బెస్ట్. ఇలా అందరూ వాళ్ళ రోల్స్లో ఎక్సీడ్ అయ్యి చేశారు. అందుకనే ఈ మూవీ ఆడియన్స్ నుంచి అంత లవ్ తీసుకుంటుంది. అండ్ ఆడియన్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు యునానిమస్గా మామూలుగా ఇది బాగుంది అది బాగుందని కాకుండా టోటల్ ఫిలిం అందరికీ బాగా నచ్చింది కాబట్టి వాళ్ళ సినిమా ఇంత విత్స్టాండ్ అయ్యి అన్ని సెంటర్స్లో బాగుంది. అది మనం డిస్ట్రిబ్యూటర్స్ గారు చెప్పారు, దే ఆర్ ఆల్ వెరీ హ్యాపీ అని. దట్ గివ్స్ అస్ ఒక ప్రొడ్యూసర్గా చాలా హ్యాపీనెస్ ఇస్తుంది. మేము తీసిన హారర్ మూవీయే, బట్ లాస్ట్కి హ్యాపీ మూవీగా ఎండ్ అవుతుంది. దిస్ ఈజ్ మచ్ నీడెడ్ హిట్. హీరో గారికి కానీ డైరెక్టర్ కానీ నాకు కానీ మా అందరికీ ఇది కొత్త ఉత్సాహం ఇది ఇచ్చినందుకు. అండ్ మీడియా సపోర్టెడ్ అస్, చాలా ఫస్ట్ నుండి సపోర్ట్ చేశారు బాగా. అండ్ ఇంకా నెక్స్ట్ వచ్చే 1 వీక్ కూడా వాళ్ళ సపోర్ట్ మాకు కావాలి. ఇంకా చూడని వాళ్ళు కూడా ఈ సినిమా చూసేట్టుగా వాళ్ళు తీసుకెళ్ళాలి సినిమాని. ఐ రిక్వెస్ట్ దెమ్. అండ్ మీడియా అందరికీ, మా పిఆర్ఓ వంశీశేఖర్ వీళ్ళందరూ పనిచేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. అండ్ కమింగ్ టు మై టెక్నికల్ టీమ్, చేతన్ భరద్వాజ్ ఈ సినిమాకి మెయిన్ అసెట్ తనే అని మనందరం ఫీల్ అవుతున్నాం. తనకి చాలా మంచి పేరు వచ్చింది. అన్ని వెబ్సైట్స్ కానీ అందరు రివ్యూవర్స్ కానీ ఎవరి పేరు రాసినా రాయిపోయినా తన పేరు రాశారు. ఇది తనకి కొత్త బిగినింగ్. ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి బ్రదర్ నువ్వు. అట్లానే మా డిఓపి కానీ మన సౌండ్ డిజైన్ రాధాకృష్ణ గారు కానీ. సో మేము ఏదైతే సినిమా చూస్తా ల్యాబ్లో ఫీల్ అయ్యామో అదే ధైర్యంతో మేము ముందుకొచ్చాము. ఆడియన్స్ మా నమ్మకాన్ని ఇంకా పైకి మోసారు. థ్యాంక్ యూ ఆల్ వన్స్ అగైన్. అట్లానే ఈ సినిమాకి ఫస్ట్ నుంచి చాలామంది కష్టపడి పనిచేశారు, డైరెక్టర్ సపోర్ట్తో ఉన్నారు. డైరెక్టర్లో గుడ్ థింగ్ ఏంటంటే సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ కూడా అతను వాళ్ళు తీస్తున్నారు. కనిష్క కానీ, లక్ష్మణ్ కానీ, ఇట్లా పోస్ట్ ప్రొడక్షన్ భూషణ్ కానీ వీళ్ళందరూ కూడా చాలా కష్టపడి సినిమా పనిచేశారు. సో ఇది చెప్పినట్టే అందరికీ మంచి నీడెడ్ హిట్ ఇచ్చింది. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో పనిచేయడానికి మాకు మంచి స్కోప్ ఇచ్చింది. అండ్ గెస్ట్ అందరికీ వన్ మోర్ టైం థ్యాంక్ యూ సో మచ్ అండి, ఇక్కడ వచ్చి మా బ్లెస్ చేయడానికి. థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్ యూ సో మచ్ సాహు గారు. రిక్వెస్టింగ్ టు ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ స్టేజ్. మనం టీం అందరినీ పిలుద్దాం.